Hello viewers, once again welcome back to our channel. సో 2 తెలుగు స్టేట్స్ లో చదువు అన్నా లేకపోతే ర్యాంక్స్ అన్నా ఐఐటి కోచింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి గుర్తొచ్చే పేర్లలో టాప్ లో ఉండే ఒక పేరు శ్రీ చైతన్య. సో నారాయణ ఇన్స్టిట్యూషన్ తో పాటు 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని రూల్ చేసిన ఇంకో పెద్ద పేరు ఇదని చెప్పాలి. మరి అసలు ఈ శ్రీ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అసలు స్టూడెంట్స్ లైఫ్ అనేది ఎలా రన్ అవుతుంది, ఆ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ కల్చర్ వెనుక ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనం శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని డాక్టర్ బిఎస్ రావు అండ్ ఆల్సో వాళ్ళ వైఫ్ అయినటువంటి డాక్టర్ గారపాటి సీతారామమ్మ గారు అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. 2 తెలుగు స్టేట్స్ లో స్టూడెంట్స్ కి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి మంచి ర్యాంక్స్ వచ్చేలా ఎలానన్నా వాళ్ళని గైడ్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోనే ఈ సిస్టమ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే స్కూల్ లెవెల్ నుంచే స్టూడెంట్స్ ని ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇలాంటి టఫ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసే ఒక యూనిక్ ఫౌండేషన్ సిస్టమ్ కి ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ కి ఒక మంచి పేరు ఉందని చెప్పాలి. సో వీళ్ళ డైలీ రొటీన్ అండ్ స్టడీ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఇది ఒక నాన్ స్టాప్ స్టడీ అండ్ రిగరస్ షెడ్యూల్ అని చెప్పాలి. మార్నింగ్ లేచిన టైం దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు ఎవ్రీ మినిట్ షెడ్యూల్ ప్రకారం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అది స్కూల్ కానివ్వండి లేకపోతే కాలేజ్ కానివ్వండి, ఆ అవర్స్ తో పాటు లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా స్పెషల్ గా వీళ్ళు స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఏ రోజు చదివిన సిలబస్ ఆ రోజే కంప్లీట్ చేసేయాలి, హోంవర్క్స్ కి దానికి సంబంధించి ఏదన్నా ఉంటే అది కూడా పక్కాగా చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోనే చాలా స్ట్రిక్ట్ గా ఈ టైమింగ్ ని, ఈ షెడ్యూల్ అయితే వీళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. అయితే శ్రీ చైతన్య వాళ్ళు ఓన్ మెటీరియల్ వాళ్ళకు ఉంటుంది. ఈ విషయంలో కూడా వాళ్ళు చాలా ఫేమస్. సిలబస్ అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంటది అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లెవెల్లో ఉంటుంది ఆ సిలబస్ కూడా. ఇక్కడ వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, గ్రాండ్ టెస్ట్లు పెడతారు అండ్ ఆల్సో డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. మార్క్స్ వస్తే వాళ్ళని అందరి ముందు మెచ్చుకుంటారు. ఇన్ కేస్ తక్కువ వస్తే మాత్రం స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తారు, లేకపోతే స్పెషల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుంటారు. సో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ లో సబ్జెక్ట్ మీద కాంపిటీషన్ అనేది మంచిగా పెరుగుతుందన్న ఇదితో వాళ్ళు ఇలా చేస్తున్నారు. అండ్ అప్పర్ హ్యాండ్ ఇన్ ఐఐటి అండ్ నీట్, లైక్ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద. సో శ్రీ చైతన్య మెయిన్ టార్గెట్ ఒకటే, ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా ర్యాంక్స్ వీలైనన్ని కొట్టడం. సో చిన్నప్పటి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ లో హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం వల్ల స్టూడెంట్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ తో పాటు పొద్దున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళాలి అని అనుకున్నా కూడా కొంతవరకు ఈజీగా అనిపిస్తాయి. సో అందుకని ఆ స్ట్రిక్ట్నెస్ అనేది ఉంటుంది. సో నేషనల్ వైడ్ గా కూడా చూసుకుంటే మనకి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, టాప్ మెడికల్ కాలేజెస్ లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ లో ఉంటారు. సో దిస్ ఇస్ ద రీజన్ వాళ్ళు సీట్లు ఎక్కువగా స్కోర్ చేయడానికి ఈ పక్క ప్లానింగ్ సిస్టమే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సిస్టమ్ లో ఉండే ఇంకొక ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే స్టూడెంట్స్ కి కూడా చిన్నప్పటి నుంచే హార్డ్ వర్క్ చేసే అలవాటు అనేది ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా వాళ్ళకి తెలియాలి. అండ్ అదే టైంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఊరికే చదువు చదువు అని ప్రెషర్ చేసినా కూడా ఎవరైనా సరే కొంతవరకు ఆ మెంటల్ ప్రెషర్ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి టైం తక్కువ ఉంటుంది అని కొంతమంది కంప్లైంట్ కూడా చేస్తుంటారు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు రేపు పొద్దున గొప్ప డాక్టర్లుగా లేకపోతే మంచి పొజిషన్ లో ఇంజనీర్లుగా చూడాలనుకునే పేరెంట్స్ డ్రీమ్స్ ని ఇలాంటి సిస్టమ్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి నిజంగానే దీనికి ఎప్పటికీ కూడా డిమాండ్ అనేది తగ్గట్లేదు. ఆ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది కాబట్టి. సో ఫైనల్లీ ఏంటంటే డిసిప్లిన్ తో ఉన్నటువంటి ఒక నార్మల్ గా మనకి ఆర్మీ స్కూల్స్ లో ఉంటాయి కదా, అంటే స్ట్రిక్ట్ గా ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది. సో అలా నడిచే ఈ శ్రీ చైతన్య సిస్టమ్ కూడా చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లైఫ్స్ ని మార్చింది. ఒక నేషన్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు ఇంజనీర్లుగా తయారయ్యారు, డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. సో ఇదంతా ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది శ్రీ చైతన్య స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనుక ఉన్నటువంటి కథ. మరి మీకు ఎలా అనిపించింది ఇది విన్న తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు కూడా శ్రీ చైతన్యలో చదువుకున్న స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి.